మెదక్ డిపో ముందు సంబరాలు చేసుకున్నారు ఆర్టీసీ కార్మికులు. పటాకులు కాల్చి ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం సంతోషకరంగా ఉందన్నారు. 11% ఫిట్మెంట్, యూనియన్ల ఎన్నికల నిర్వహణ వంటి డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమ్మెకు మద్దతు తెలిపిన అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్టీసీ కార్మికులు. ఒక్క నిమిషం జరిపాకరా. మల్లేశన కష్టపడ్డారు, మల్లేశన పెట్టరా మీరు. మరి 3 రోజుల సమ్మె, మరి ప్రభుత్వం కూడా అన్ని యొక్క న్యాయమైనటువంటి కోరికలను నిన్న రాత్రి సుమారు 12 గంటలు సుదీర్ఘంగా చర్చలు జరిపినటువంటి జేఏసీ నాయకత్వం మరి వెంటనే అన్ని కూడా పరిష్కరించే దిశగా పయనించింది. మరి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి 3 రోజుల సమ్మెలో భాగంగా మా కార్మికులకు ఎంతో మద్దతు ఇచ్చినటువంటి అన్ని సంఘాలు, మరి యొక్క పార్టీలు, మరి అందరికి కూడా ప్రజలకు ముఖ్యంగా అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మెదక్ డిపో పక్షాన మరి ఈరోజు మా కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మరి దశాబ్దాల కాలం పాటు మరి కలగన్నటువంటి మరి విలీన వంశాన్ని వెంటనే కసరత్తు స్టార్ట్ చేయాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బట్టి విక్రమార్క గారు మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మరి ఉత్తర్వులు జారీ చేయడం సంతోషదాయకం. విజయం సాధించిన ఆర్టీసీ కార్మికులకు సిఐటి అభినందనలు తెలియజేస్తున్నది. ముఖ్యంగా ఆర్టీసీలో జేఏసీగా ఏర్పడి ఒక అభినందనీయమైనటువంటి పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించారు. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కొనసాగించిన అవసరం ఉంటుంది. నిన్న ప్రభుత్వం ఏవైతే పూర్తి హామీలు ఇచ్చిందో జేఏసీ నాయకత్వానికి వాటన్నింటిని కూడా వెంటనే జీవోల రూపంలో విడుదల చేయాలని చెప్పి సిఐటి